కొత్త రైళ్లు ప్రకటించకపోవడమే ఈసారి రైల్వే బడ్జెట్ ప్రత్యేకత. ప్రయాణికుల సౌకర్యాలకు రైల్వే మంత్రి తన బడ్జెట్లో నిజంగానే ప్రాధాన్యత ఇచ్చారా? అసలు రైల్వే బడ్జెట్లో ఏమున్నది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏమైనా దక్కిందా? రైలు వెళ్ళిపోయింది. రైల్వే బడ్జెట్ డిస్కషన్లో పాల్గొనేందుకు ప్రముఖ విశ్లేషకులు దిలీప్ కుమార్ నర్మన్తో, అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి యుగంధర్ కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు బాలరాజు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి కూడా మనతో త్వరలో జాయిన్ అవుతారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాథం కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. చర్చలోకి వెళ్లే ముందు రైల్వే బడ్జెట్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఏం చెప్పారో చూద్దాం. ఛార్జీలు పెంచకుండా రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు రైలు ప్రయాణికులపై కరుణ చూపారు. ప్రయాణికుల సౌకర్యాల పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్న రైల్వే మంత్రి రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కునేలా చూడటం ప్రాధాన్యతని ప్రకటించారు. మొత్తానికి కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రకటన లేకుండానే అందరినీ నిరాశపరిచారు. భారీగా పెరిగిన రైల్వే బడ్జెట్, ప్రయాణ ఛార్జీల పెంపు లేదు, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుపై దృష్టి, సిమెంట్, బొగ్గు, యూరియా, ఎల్పీజీ రవాణా ఛార్జీల పెంపు, వచ్చే 5 ఏళ్లలో రైల్వేల రూపురేఖలు మార్చాలని సంకల్పం, వచ్చే 5 ఏళ్లలో రైల్వేల్లో 8.5 లక్షల కోట్ల పెట్టుబడి, దార్శనికత లోపించిందన్న కాంగ్రెస్, డొల్ల బడ్జెట్ అని విమర్శించిన బీజేడీ, బడ్జెట్కు కితాబిచ్చిన ములాయం సింగ్ యాదవ్. కొత్త రైళ్ల ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రసంగం చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు. రైల్వేల నుంచి మెరుగైన సదుపాయాలు ఆకాంక్షిస్తున్న పౌరులు రైల్వేలకున్న ఇబ్బందుల్ని గుర్తించడం లేదన్నారు. రైల్వే రూపురేఖలు మార్చేందుకు 4 లక్ష్యాలు విధించుకున్నారు సురేష్ ప్రభు. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్నప్పటికీ సగటున 70 కిలోమీటర్ల వేగం దాటడం లేదని సురేష్ ప్రభు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలా అని దేవుణ్ణి ప్రశ్నించినా సమాధానం దొరకలేదని, కానీ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత ఈ ప్రభుపై ఉందని చమత్కరించారు. पर मेरे मन में सवाल उठता है, ये प्रभु ये कैसे होगा? प्रभु ने तो कुछ जवाब नहीं दिया. तब ये प्रभु ने सोचा कि गांधी जी जिस साल भारत आए थे उनकी शताब्दी वर्ष में भारतीय रेल को एक भेंट मिलनी चाहिए कि परिस्थिति बदल सकती है, रास्ते खोजे जा सकते हैं. इतना बड़ा देश, इतना बड़ा नेटवर्क, इतने सारे रिसोर्सेज, इतनी विशाल मैन पावर, इतनी स्ट्रांग पॉलिटिकल विल, तो फिर क्यों नहीं हो सकता रेल का पुनर्जन्म? रेल ट्रांसपोर्ट must be made reliable, comfortable and safe and benchmark to global standards. कुछ नया जोड़ना होगा, कुछ पुराना तोड़ना होगा, कुछ इंजन बदलने होंगे, कुछ पुर्जे रिपेयर करने होंगे, कुछ ताकतें दिखानी होगी, कुछ कमजोरियां मिटानी होगी, कुछ रास्ते बदलने होंगे, कुछ नई दिशाएं खोजनी होगी. 2014-15 బడ్జెట్తో పోల్చితే దాదాపు 52% పెరుగుదలతో 1,11,000 కోట్ల రూపాయల బడ్జెట్ సమర్పించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పన మెరుగుపరిచేందుకు 12,500 కోట్ల రూపాయలు కేటాయించారు. రైల్వే లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారం కోసం ట్రాన్స్లోక్ పేరుతో కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. మహిళల భద్రత, ప్రయాణికుల ఫిర్యాదు కోసం డెడికేటెడ్ నంబర్లు కేటాయించారు. మహిళల భద్రత కోసం నిర్భయ నిధి నుండి ధనాన్ని కోరారు. అలాగే ప్రయాణికుల సదుపాయాలు మెరుగుపరిచేందుకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి విరాళాలు ఇవ్వాలని ఎంపీలకు రైల్వే మంత్రి విజ్ఞప్తి చేశారు. కొత్తగా 400 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. రిజర్వేషన్ సదుపాయాన్ని 4 నెలలకు పొడిగించారు. కీలక రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటుకు 120 కోట్ల రూపాయలు కేటాయించారు. అన్రిజర్వ్ టికెట్ల కొనుగోలు జాప్యాన్ని నివారించేందుకు ఆపరేషన్ 5 మినిట్స్ ను అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు
స్మార్ట్ ఫోన్లు, డెబిట్ కార్డుల ద్వారా కూడా అన్రిజర్వ్ టికెట్లు కొనే వెసులుబాటు కల్పించారు. రైళ్లలో పై బర్తులు ఎక్కేందుకు ఉన్న ఇబ్బందిని నివారించేందుకు త్వరలో కొత్త తరహా నిచ్చెనలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహకారంతో కొత్త డిజైన్ రూపొందిస్తామని, అంతవరకు కొన్ని రైళ్లలో ఫోల్డింగ్ నిచ్చెనలు ఏర్పాటు చేస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రయాణికులకు రైలు రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని SMS ద్వారా పంపిస్తామని తెలిపారు. బడ్జెట్ సాయంపై ఆధారపడకుండా ఆర్థికంగా రైల్వేలను స్వయం సమృద్ధి చేయడం లక్ష్యమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, పాత పద్ధతులు, పరిపాలనా విధానాన్ని సంస్కరించడం, మార్పులతో ఇది సాధ్యం చేయాలని సంకల్పించారు. ప్రయాణికుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ 138ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే రైల్వేల్లో భద్రతకు సంబంధించి 182 నంబర్ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. జనరల్ బోగీల్లోనూ మొబైల్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన 7000 కిలోమీటర్ల పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. 2015-16లో కొత్తగా 8686 కోట్ల రూపాయల ఖర్చుతో 1200 కిలోమీటర్లను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ సంవత్సరం కొత్తగా 9400 కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్ 4 లైన్లు చేయాలని ప్రతిపాదించారు. మొత్తానికి కొత్త రైళ్ల ప్రకటన లేకుండా సాగిన బడ్జెట్ ను బీజేపీ ఘనంగా ఉందని కీర్తిస్తే, విపక్షాలు మాత్రం దశాదిశ లేని బడ్జెట్ అని విమర్శించారు. నిరాశాజనకం, డొల్ల బడ్జెట్ అని బీజేడీ కొట్టిపారేసింది. అందమైన పదాలున్నాయి, కానీ లక్ష్యాలను ఎలా నెరవేర్చుతారనేది చెప్పలేదని కాంగ్రెస్ క్రిటిసైజ్ చేసింది. రైల్వేలు కూడా త్వరలోనే ఎయిర్ ఇండియా లాగా మారిపోయే ప్రమాదముందని టీఎంసీ ఎంపీ, మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది అభిప్రాయపడ్డారు. సమాజంలోని ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన రైలు ప్రయాణం, అది పేదలు, సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ రైలు ప్రయాణం చేస్తుంటారు. అందరికీ రైళ్ల అవసరాలు ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఒక ఆసక్తి, మొత్తం ప్రజల్లోనే ఆసక్తి, ఒక వర్గానికి పరిమితం కాకుండా ప్రజలందరిలో కూడా ఆసక్తి నెలకొంటుంది. మా వర్గానికి ఏం లాభం జరగబోతుంది, రైళ్లు పెరుగుతున్నాయా, రైల్వే లైన్లు వస్తున్నాయా, సౌకర్యాలు పెరుగుతున్నాయా, సిబ్బంది ఎలా ఉన్నారు, ఇట్లాంటి అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ సురేష్ ప్రభాకర్ ప్రభు రైల్వే మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో, లోక్సభలో. అయితే బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన ఒక మాట చెప్పినారు, రైల్వేల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పైనున్న ప్రభువును ప్రశ్నలు అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి కింద ఉన్న ఈ ప్రభువే వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నంలో పడ్డాడు అని చెప్పి మొదలుపెట్టి ఆయన చెప్పారు. ప్రజలే మన ఆస్తులు అని చెప్పారు. ఈ రైల్వే బడ్జెట్ మీద మనతో మాట్లాడడానికి మన దిలీప్ కుమార్ గారు ఉన్నారు, అట్లాగే యుగంధర్ గారు ఉన్నారు, మాజీ మంత్రి బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా దిలీప్ కుమార్ గారితో మాట్లాడండి. దిలీప్ కుమార్ గారు చెప్పండి, చాలా సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్లు మనం చూస్తూ వచ్చాం. మీరు కూడా చాలా సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్లను మీరు చేస్తున్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా ఇదే రైల్వే బడ్జెట్ మీద ఇక్కడే మాట్లాడారు మీరు. గత సంవత్సరం రైల్వే బడ్జెట్కు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్కు మీకేం తేడా కనిపించింది? క్వాలిటేటివ్ చేంజ్ ఏమైనా ఉందా, లేదా కొత్తదనం ఏమైనా ఉందా, ఏమైనా కొత్త విషయాలు ఏమన్నా ప్రజలకు మరింత సౌకర్యం, రైల్వే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించే విధంగా ఈ బడ్జెట్ అందరినీ సంతృప్తిపరిచే విధంగా ఉందా? ప్రతిపక్షాలు అయితే సరే రాజకీయ పక్షాలు మాట్లాడాలి కాబట్టి కొన్ని పక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. మాట్లాడుకుందాం వాటి గురించి, చెప్పండి. మొదటిగా కొత్త రైళ్లు ప్రవేశపెట్టకపోవడం అనేది మంచి చర్య. అదేమిటండి, కొత్త రైళ్ళు వస్తేనే కదా ఎక్కువ ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందని. మనకున్న ట్రాక్ ఎటువంటిదంటే అండి, చెన్నై కలకత్తా, చెన్నై న్యూఢిల్లీ, చెన్నై బాంబే, బాంబే న్యూఢిల్లీ, ఇవి ఫిక్స్డ్ ట్రాక్స్. ఎన్ని రైళ్లు పెరిగినా అదే లైన్ మీద వెళ్ళాలి. మనకు సూపర్ ఫాస్ట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, హై స్పీడ్ అనుకున్నా, శతాబ్ది అనుకున్నా, రాజధాని అనుకున్నా, ఏదనుకున్నా ముందు బయలుదేరినటువంటి ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ దాటితేనే ఈ రైన్ వదిలేది. ఓకే, దాంతో ఏం జరుగుతుందంటే రైళ్లు పెరుగుతున్నాయి, రైళ్ల వేగం పెరగట్లేదు, గమ్యస్థానం చేరే సమయం వృధా అయిపోతుంది. దాంతో ఏంటంటే ట్రాక్కులు పెరగకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు పెరగకుండా, మనం ఊరక ప్రతి సంవత్సరం ఒక 60 రైళ్లు పెంచాము, 70 రైళ్లు పెంచాము, 100 రైళ్లు పెంచామని అంటే మనం సూపర్ ఫాస్ట్ టికెట్ కొనుక్కున్నామా, ఏసీ అంతే. ఓకే, ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం వరంగల్ వరకు నేను బ్రహ్మాండంగా వచ్చాను అహ్మదాబాద్ నుంచి. వరంగల్ నుంచి ఇక్కడికి రావడానికి 5 గంటలు పట్టింది.
ఓకే. ఏంటంటే మనకు అటు చెన్నై నుంచి వచ్చాయి, వైజాగ్ కలకత్తా నుంచి వచ్చాయి, ఇటు ఢిల్లీ వైపు నుంచి వచ్చాయి. మొత్తంగా ఇక్కడ క్లబ్ కావాలి వరంగల్ అండ్ కాజీపేట మధ్య. ఓకే. దాంతో ఏమవుతుంది, ఒకదాన్ని పంపితేనే ఇంకోటి వెళ్ళేది. రైట్. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే అండి, మనకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏ రకంగానూ డెవలప్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు 53,000 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే మనకి ఇప్పుడు 64,000 కిలోమీటర్లు ఉంది. ఒక 11,000 కిలోమీటర్లు వేసేసరికి ఈ 68 ఏళ్ల కాలంలో వీళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చింది. అదే మన రాష్ట్రానికి వస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి 23 జిల్లాలు ఉన్నటువంటి ఇదిలో ఏకైక లైన్ స్వతంత్ర అనంతరం మనకు ఫినిష్ కాబట్టి పూర్తి చేయబడినటువంటిది అది నడికుడి బీబీ నగర్. ఇది కాకుండా వేరే లైన్ పూర్తి కాల. అప్పుడు నల్గొండకు రైలు వచ్చిందని చాలా గొప్పగా చెప్పుకున్నాం. బ్రహ్మాండం కూడా. అదే అసలు ఈరోజు నల్గొండ మిర్యాలగూడ వీటికి ఉన్నటువంటి ఫెసిలిటీ. ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బాక్స్ పట్టుకొని వచ్చి సాయంత్రం వరకు మన పనులు చూసుకొని డ్యూటీ చేసుకొని పనులు చూసుకొని ఏదన్నా చూసుకొని 2 గంటల్లో పోయి అక్కడ పడేటువంటిది. ఆ అవకాశం కరీంనగర్ వాళ్ళకి కల్పిద్దామనేటువంటిదితో కరీంనగర్ నిజామాబాద్ వీటికి పెద్దపల్లి నిజామాబాద్ లైన్ని ఎందుకు ముందు సాగడం లేదు? అది ఏది సాగలేదు సార్, ఇది ఒకటి తప్ప. జరగలేదు. అది 1974లో ఇందిరాగాంధీ దాన్ని ఇనాగరల్ ఇది చేసింది, ఫౌండేషన్ స్టోన్ వేసి. ఆ తర్వాత దాన్ని 87 కల్లా ఫినిష్ చేశారు. అదే రైల్వే వ్యవస్థ 155 కిలోమీటర్ల నడికుడి బీబీ నగర్ను ఫినిష్ చేసింది 14 సంవత్సరాలలో. 126 కిలోమీటర్లు ఉన్నటువంటి నంద్యాల ఎర్రగుంటల్ని బాంబే లైన్ని ఈ లైన్ కలిపేటువంటిదికి ఇప్పటికి 22 ఏళ్ళు అయితే ఇంతవరకు దిక్కులేదు. ఓకే. వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గాలను మనం ఇది కావట్లా. అదే లైన్ మీద ఎన్నో రైళ్లను పంపుతున్నాం, ఎన్నో రకాల గరీబ్ రథులను పెడుతున్నాం, దొరంతో అంటున్నాం, ప్రతి ఒక్క దాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం. అందువల్ల ఏంటంటే రైళ్లు ఇప్పుడు పెంచకుండా ఉండటం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రైళ్లల్లో సక్రమంగా సాఫీగా గమ్యస్థానానికి చక్కగా చేరేందుకు ఉపయోగపడేటువంటిది కొత్తగా రైళ్లను అనౌన్స్ చేయకపోవటం. ఇది ఒక ఇదండి. రెండోది ఏంటంటే స్వచ్ఛ భారత్, లేకపోతే రైల్లో ప్రయాణికులు సౌకర్యాలు, టాయిలెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఇవన్నీ కూడా మంచి చర్యలే. కానీ వీటన్నిటికన్నా రైల్వేల అభివృద్ధి జరగాలి, రైల్వేల్లో ప్రయాణికులు పెరగాలి. ఈరోజు సరుకు రవాణా అనేటువంటి దేశం మొత్తం మీద 100% ఉంటే ఆ 100%లో రైల్వేల వాటా 30%. 70% రోడ్డు మార్గాన్ని వెళుతున్నాయి, 30% రైల్వేలు ఎందుకు ఉన్నాయి? రోడ్డు మార్గాన 70% ఎందుకు వెళుతున్నాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుపురం, జగ్గైపేట ఉంది. ఆ ప్రాంతంలో 20 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో 30-40 కిలోమీటర్ల రైలు మార్గం వేయడానికి ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి నానా తిప్పలు పడుతున్నారు. ఒక 20 కిలోమీటర్ల మీరు అనడం రైళ్ల సంఖ్య పెంచడం కంటే రైల్వే లైన్లు పెంచాలి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈసారి కొత్త రైల్వే లైన్లు కూడా ఇచ్చినట్లేదు. కొత్త రైళ్లు పెంచకపోవటం ఎంత మంచిదో, ఉన్న రైళ్లు కొంత ఫాస్ట్గా వెళ్ళటానికి. కానీ రైలు మార్గాల్ని పునర్నిర్మించడానికి కానీ కొత్త ప్రత్యామ్నాయ మార్గాలు. ఈరోజు సురేష్ ప్రభు గారు తన రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మాట కూడా చెప్పినారు. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న రైళ్లు 70 కిలోమీటర్ల కంటే సాధ్యం కావడం లేదు అని చెప్పి. దానికి కారణం ఇదే జామింగ్ ఆఫ్ ఈ జామింగే కాదు సార్, మెయింటెనెన్స్ స్టాఫ్ కొరత ఉంది. ఓకే. ఈ రోజున వాటిని ఏమైనా అడ్రస్ చేశారండి? వీళ్ళు ఏం చేయలే, బడ్జెట్లో ఏం చేయలే. ముఖ్యంగా 3 వల్ల రైళ్లు బ్రహ్మాండంగా నడవాలి సార్. వాళ్ళ పని ఒత్తిడి ఎక్కువ ఉంది, సంఖ్య రిటైర్ అయిపోయేటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ రిక్రూట్మెంట్ జరగట్లేదు ప్రత్యామ్నాయంగా. ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ ఉన్నాడంటే 8 గంటలు పాస్కు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా డ్యూటీ చేయాలి. ఆ ట్రాక్ మీద పోయేటువంటి పాస్ అయ్యే ఇది అప్ డౌను ప్రతి ట్రైన్ని ఇది చేయాలి. అది ఆగన్ స్టేషన్ అయి ఉండొచ్చు, కానీ ప్రతి స్టేషన్ మాస్టర్కి ఆ బాధ్యత ఉంది. వాళ్ళు 8 గంటలు అలా ఇది చేయటం, షిఫ్టుల్లో 3 షిఫ్టుల్లో 24 గంటలు 3 పని చేయటం అనేటువంటి చాలా అస్తవ్యస్తంగా ఇది అవుతుంది. వాళ్ళ పని ఒత్తిడిని తగ్గించాలి. గార్డుల పరిస్థితి అదే. గ్యాంగ్ మెన్లు వీళ్ళని తీసేస్తారు. ఒక చిన్న లోపం జరిగి డిరైల్మెంట్ ఏదైనా జరిగిందంటే ఉద్యోగం నుంచి అరెస్ట్ చేసే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి సంఖ్యను పెంచాలి, ఎంప్లాయీస్ సంఖ్యని. ఈరోజు ఇంకొక మంచి మాట చెప్పారు వీళ్ళు, రైల్వే యూనివర్సిటీలను పెడుతున్నామని. 4 యూనివర్సిటీలు పెడుతున్నామని పోయిన బడ్జెట్లోనూ చెప్పారు, ఇప్పుడు చెప్పారు. అది చాలా మంచిది.
ఎవరినో తీసుకొచ్చి పోయిన వాడు బడ్జెట్ కాపీలు- కు ఈ బడ్జెట్ కు రైల్వే యూనివర్సిటీ పోలికే లేదు. సంబంధించి ఎటువంటి అసలు ప్రోగ్రెస్ పోయిన బడ్జెట్కి 6 నెలలు ప్రోగ్రెస్ లేదు అసలు ఇది. ప్రోగ్రెస్ లేదు, పోలిక లేదు. ఓకే, ఈ రోజున రైల్వే బడ్జెట్ని వీళ్ళు తీసుకున్న స్టెప్కి అంతకుముందు మనకు జూలైలో జరిగినటువంటి రైల్వే బడ్జెట్లో తీసుకున్న స్టెప్స్కి చాలా తేడా ఉంది. ఓకే. దానికి ఇదొక నేను భిన్నమైన రైల్వే బడ్జెట్ అంటారు ఇప్పటివరకు వచ్చిన రైల్వే బడ్జెట్స్ అన్నిట్లో కూడా. మొత్తంగా ఇది విన్నాం. సరే, మిగతా 68 సంవత్సరాల రైల్వే మిగతా చరిత్ర. పెద్దలతో కూడా మాట్లాడుతున్న మేరకు వస్తాను నేను. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మనతో, అట్లాగే డాక్టర్ మందా జగన్నాథ్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారితో మాట్లాడదాం. యుగంధర్ గారు కూడా ఉన్నారు, అప్పుడు జాయిన్ అయ్యారు మనతో ఇప్పటికే. బాలరాజు గారు విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు మనతో, వారితో కూడా మాట్లాడదాం. జగన్నాథ్ గారు, రైల్వే బడ్జెట్ ఈరోజు వచ్చింది. ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, చాలా భిన్నంగా ఉన్న రైల్వే బడ్జెట్ ఇప్పటివరకు వచ్చిన బడ్జెట్లు అన్నిట్లో కూడా. ఎందుకంటే ఒక్క కొత్త రైలు కూడా ఇంట్రడ్యూస్ చేయకపోవడం అనేది. మామూలుగా అయితే కొత్త రైళ్లు రావాలి అనుకుంటాం, ఎందుకంటే ట్రాఫిక్ పెరుగుతున్నది. సామాన్యుడు, పేదవాడి దగ్గర నుంచి సామాన్యుడు, మధ్యతరగతి, సంపన్నుడు అందరూ ప్రయాణించే రైలు అనేది నిజానికి మిగతా అన్నిటికంటే కూడా చాలా అవసరమైన ప్రయాణ సౌకర్యం. దీనికి కొత్త రైళ్లు చేర్చకపోవడం అనేది ఆహ్వానించాలి అని చెప్తున్నారు దిలీప్ కుమార్ గారు, మీరేమంటారు? సరే, మీరు ఈ బడ్జెట్ ఎట్లా దిలీప్ చూస్తున్నారు? గారి రైల్వే బడ్జెట్ నేను దాదాపు నా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ 1890 పార్లమెంటరీ దీంట్లో యా, ఒక 20-25 రైల్వే బడ్జెట్లు చూసాను. రైట్. అయితే మాకున్న అవగాహన, ప్రజలు కోరుకునేది కూడా ది రైల్వే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ది చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కామన్ మ్యాన్కి అత్యంత అందుబాటులో ఉన్నది ఉండేది. ఎస్. వాటిని ఈనాడు ఉన్నది మనం చూసుకుంటానంటే చూస్తాను. మొన్న పండుగల సీజన్లో చూసాం, మామూలు సీజన్లో చూస్తూ ఉంటాం, రోజు టీవీలో చూపిస్తుంటారు తోపులాటరు, నూకులాటరు. అయితే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ లేని మూలాన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి, లైన్లు పెరగాలి, లైన్లతో పాటు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెరగాలి. అప్పుడే సామాన్య ప్రజానికి ఇది అవసరం వస్తుంది. లైన్లు వేయాలి, ట్రైన్లు పెంచక్కర్లేదు అంటారంటే దాన్ని మరి ట్రావెలింగ్ ఎట్లా అవుతుంది? పాసిబుల్ కాదు కదా. అగైన్ దే హ్యావ్ టు సీక్ ట్యాక్సెస్ లేకపోతే ప్రైవేట్ బస్సెస్ వీటి మీద పోయినప్పుడు అగైన్ ఇట్ విల్ బికమ్ కాస్ట్లియర్. ఇప్పుడు పండుగలప్పుడు వారు ఇంతకుముందు చెప్తున్నది, ఇప్పుడు సరుకుల రవాణా దగ్గరికి వచ్చేసరికి 30% మాత్రమే రైల్వేల ద్వారా జరుగుతున్నాయి, మిగతా 70% వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా పోతున్నది. దీన్ని రైల్వేని ఇంతకాలం అంటే మన స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచిన 6-7 దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు రైల్వేల యొక్క సామర్థ్యాన్ని, రైల్వే యొక్క దీన్ని విస్తరించకపోవడానికి కారణం అంటే ఎర్లీ డేస్ ఆఫ్ ఇండిపెండెన్స్. వెల్కమ్ టు యూ. ఇప్పుడు ఈ టాప్ ప్రయారిటీ ఫ్రైట్కే ఇస్తారు రైల్వేస్లో, ఫ్రైట్ క్యారింగ్కే ఇస్తారు. ఎస్. ఎందుకంటే దాని నుంచి ఇన్కమ్ ఉంటుంది, మెయింటెనెన్స్కి. రైల్వేస్ ఇది సెల్ఫ్ జనరేటింగ్, బడ్జెటరీ సపోర్ట్ ఉండదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. పెట్రోలియం శాఖ ఒకటి, ఇదొకటి, దే ఆర్ సెల్ఫ్ జనరేటింగ్. బడ్జెట్ అంటే కానీ మీ దగ్గరనే ఉందండి, మీ దగ్గర వస్తుంటాయి కాబట్టి మేము ఇవ్వలేమని చెప్తుంటాం. అట్లా ప్యాసింజర్ వీటి మీద మీకు ఇన్కమ్ ఎక్కువ రాదండి. దిస్ ఈజ్ ది బేసిక్ నీడ్ ఆఫ్ ది పీపుల్, ఇట్ ఈస్ ది మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే. కాబట్టి దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడు కూడా ఫ్రైట్ ఛార్జెస్ మీద చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ ఫ్రైట్కి ప్రాధాన్యత బాగా ఇచ్చారు ఈ బడ్జెట్లో కూడా. ఫ్రైట్ వ్యాగన్స్ సప్లై కానీ అదర్ సరుకుల రవాణాకు సంబంధించినట్టు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఒకటి, మరి సామాన్య మాటకు అందుబాటులో ఉండాలని చెబుతుంటే ఫేర్స్ ఇంక్రీజ్ చేయలేదు. ఈ రెండు ఈ విధంగా పోతుంటాయి. అయితే ఇప్పుడున్న మనకు ఇప్పుడు చెప్తూ చెప్తూ మార్నింగ్ ఏమనంటే మొత్తం సెక్షన్స్ 1219 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 490 to 100% కెపాసిటీ నడుస్తున్నాయి. 228, 80 to 100% అని అన్నారు. దేర్ ఆర్ సర్టన్ లైన్స్ వేర్ ది రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్, ఇందాక మీరు అంటున్నారు 130-120 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు రన్వాల్సి వస్తుందని చెప్పేసి. మరి అటువంటిప్పుడు అదే కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి స్వయంగా చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే 120 కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉండి కూడా 70 కిలోమీటర్ల వేగంతోనే పోతున్నాయి, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందంటారు ఆయన. అదే అంటున్నాను. అందుకని ఏంటి, అటువంటిప్పుడు లైన్స్ అక్కడ వేసేసి ట్రాక్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అది సో దట్ ది స్పీడ్ అది ట్రాక్ ఎక్కడ ఉంటాయంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి. యూ కెన్ ఇంట్రడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్. దిస్ ఇస్ సింబయాసిస్, లివ్ లైన్ లెట్ లివ్ లాగా ఇదనమాట. ఇది దే హ్యావ్ టు బోత్ కో ఎగ్జిస్ట్. రైట్. ప్యాసింజర్ ఎమ్యూనిటీస్, ప్యాసింజర్ as well as the freight.
ఇప్పుడు ఈ ట్రాక్ స్ట్రెంథెన్ చేస్తే సపోజ్ ఇప్పుడు 80 ఆయన అన్నాడు దాదాపు 228లో 80% ఉంది, ఇంకా 20% కెపాసిటీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ దాని. ఓకే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అనమాట. కాబట్టి వీటిని ఇది చేయాలంటే మరి రెండూ అవసరం. నా ఉద్దేశంలో గతంలో ఏ బడ్జెట్లో పెట్టినా కానీ లేదా కొత్త ట్రైన్స్ అని తప్పకుండా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అది ప్యాసింజర్ ట్రైనా, ఓకే, ఎక్స్ప్రెస్సా, సెమీ ఎక్స్ప్రెస్, కొన్నైనా కొత్త రైళ్ళు వచ్చాయి. కొన్నైనా కొత్త. సో దట్ ఈస్ టు ఈజ్ అప్. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర ఇప్పుడు హైదరాబాద్ టు మహబూబ్నగర్ తీసుకోండి, ఓకే, హైదరాబాద్ టు కర్నూలు తీసుకోండి, సరిపట్ల ఫుల్లెస్ట్ కెపాసిటీ ఎలాడుతూ పోతూ ఉంటారు. ఏమండి అట్లాగే డబులింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రైట్, డబులింగ్ మన కుక్క రిపోర్ట్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు సింగిల్ లైన్లో పెట్టేసి ఓవర్ కెపాసిటీ రన్ చేయాలంటే కష్టం. దట్ విల్ లీడ్ ఫర్ ది యాక్సిడెంట్స్ అండ్ ది జామ్స్ ఉంటాయి. కాబట్టి జగన్ గారు మీకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఏమన్నా లాభం జరిగిందని అనిపిస్తుందా ఈ రైల్వే బడ్జెట్లో? అంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇప్పుడే చూశాను. చూస్తే అంటే బడ్జెట్ అలొకేషన్లో కొద్దిగా గొప్ప ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తప్ప రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే రెండు నీడ్స్ రీకన్స్ట్రక్షన్ తీసుకుంటే ఉదాహరణకు తెలంగాణలో తీసుకోండి. తెలంగాణలో తీసుకుంటే ఏ ఒక్క లైన్ కూడా పెద్దగా ఇచ్చినట్టు ఏం లేవు. దెర్ ఆర్ సో మెనీ లైన్స్. పెద్దపల్లి నిజామాబాద్, పెద్దపల్లి నిజామాబాద్ లైన్ చాలా కాలంగా అది పివి నరసింహారావు గారు వేసింది. 94లో రైట్, పివి నరసింహారావు వేసింది అది. అట్లాగనే గద్వాల్ మాచర్ల, ఓకే, దాన్ని ఎప్పుడు మేము జితేందర్ రెడ్డి కలిసి ఎవరినంటే ఇంతకుముందు వారు చెప్తున్నట్టుగా, దిలీప్ కుమార్ గారు చెప్తున్నట్టుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏపీలో ఒకే ఒక్క లైన్ వచ్చిన ఒకే ఒక లైన్ నడికుడి బీబీ నగర్ లైన్, నడుకోటి బీబీ లైన్ అదే. ఇప్పుడు ఆ తర్వాత అంటే ఏపీ ఉన్నప్పుడు ఇది వచ్చింది ఆయన గద్వాల్ రాయచూరుకు వచ్చింది. 1996-97లో నేను శాంక్షన్ చేయించే మొత్తం అది రాయచూర్ టు మాచర్ల ఇన్ 3 bits. దట్ ఈస్ ఫ్రమ్ రాయచూర్ టు గద్వాల్ ఒక బిట్టు, ఓకే, దెన్ గద్వాల్ టు నల్గొండ అండ్ మాచర్ల దాకా ఒకటి, దెన్ నల్గొండ టు మాచర్ల. అప్పుడు పెట్టిన దాన్ని 1 లక్ష 2 లక్షలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దగా రిమార్కబుల్ నేనే ఇప్పుడు స్టేట్మెంట్ చూసాను నేను. ఓకే, చూసిందాక సరే గుడ్డిలో మెల్లలాగా ప్రీవియస్ 14-15 కన్నా 15-16లో మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు 258 కోట్లు ఉండింది, ఇప్పుడు 450 కోట్లు, 560 సంథింగ్ లైక్. ఓకే, అట్లాగనే ఏపీ కూడా లేదా ఓవరాల్గా బేసికల్లీ 20% ఇంక్రీజ్. లాస్ట్ టైం బడ్జెట్ రైట్. మనం మిగతా పెద్దలతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం ఇవాళ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రజలే మనకు ఆస్తులు అని చెప్పినారు ఇవాళ రైల్వే మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెడుతూ. అట్లాగే చెప్పారు, పైనున్న ప్రభువును వేడుకుంటే ఆయన పరిష్కారం చూపలేని వాటి సమస్యలకు ఈ ప్రభు వెతుకుతున్నాడు పరిష్కారాలు అని చెప్తున్నారని ఏమాత్రం పరిష్కారాలు వెతికారో చూద్దాం. సరే, మనతో మాజీ మంత్రి బాలరాజు గారు విశాఖపట్నం నుంచి మాట్లాడతారు. బాలరాజు గారు చెప్పండి, ఇవాళ రైల్వే బడ్జెట్ ఏమనిపించింది మీకు? నేను మా పక్షాన మేము చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా ఎస్ సార్, ఇటువంటి బడ్జెట్ ప్రసంగం ఎటువంటి కేటాయింపులు లేకుండా కానీ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేకుండా కానీ, బహుశా బడ్జెట్లో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ బడ్జెట్ సమావేశాలను కానీ అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూసే ఒక ప్రక్రియ ఇది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా భిన్నంగా, ఇవి కూడా ఇప్పుడు ఏవైతే ప్రకటన చేసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కలగజేస్తున్నామని చెప్పే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ అమలు చేయడానికి ఎంత టైం పడుతుందో మరి వారి నుండి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ఓకే, కానీ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున రైల్వే ప్రయాణాల పట్ల ఆసక్తి పెరిగింది. అన్ని వర్గాలు మీరు చెప్పినట్లుగా అన్ని వర్గాలు, సామాన్యుడు కానీ, మధ్యతరగతి కానీ, ధనవంతుడు కానీ, అందరికీ కూడా ఇది ఒక సౌకర్యవంతమైన భద్రత కలిగినటువంటి ప్రయాణం అని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్న తరుణంలో వారు గిరీశం గారు మాట్లాడినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా మనకు రైలు అంటే కొత్త రైళ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా అంతే అవసరం. ఈ రెండాటికి కూడా ప్రాధాన్యత కలగచేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ఏ రకమైన సమయం పడుతుందో ఆ రకంగానే ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కూడా
ఇది వైఫై పెడతామంటున్నారు, 5 నిమిషాల్లో టికెట్ ఇస్తామంటున్నారు, మహిళలకు భద్రత కలగజేస్తామంటున్నారు, లేదు ఎస్కలేటర్లు పెడతామంటున్నారు. ఇందులో కూడా స్పష్టత లేదు. ఈ చేస్తామని చెప్పిన కార్యక్రమాల్లో ఓకే, మీరేమైనా కొన్ని ప్రత్యేకించి సెంటర్లు కానీ, రాష్ట్రాలు కానీ, స్టేషన్స్ కానీ ఏమైనా మీరు ఎంపిక చేశారా? ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 400 చేయాలనుకున్నారు, 400 స్టేషన్లు ఆధునీకరణ చేయాలనుకున్నారు. ఈ 400 స్టేషన్లు ఎక్కడ, ఏ స్టేషన్లు, ఏ రాష్ట్రాల్లో చేయాలనుకుంటున్నారు? వీటికి ప్రాతిపదిక ఏంటి? వీటి మీద స్పష్టత లేదు. కానీ ఇది ఇవాళ మనం చూస్తున్న అమర్ గారు ఒక్క విషయం మనం చూస్తున్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి మీరు కొత్తగా రావాల్సినటువంటి వాటి మీద ఏమొస్తుందో ఎదురు చూడడం ఒక ఎత్తు అయితే, మనం బిల్లులో పొందుపరిచిన అంశాలుగా సరే 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా, అటు తెలంగాణ ఆంధ్రాకి కూడా సంబంధించి కూడా మీరు ప్రత్యేకమైన జోన్లకి సంబంధించినటువంటి అంశం చాలా ఏళ్ళుగా ఇది ఒక డిమాండ్ కింద వస్తున్నది. ఇది వస్తుందేమో అని చెప్పి మేమైతే విశాఖపట్నం నుంచి కానీ, ఉత్తరాంధ్ర నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ దీనికోసం చాలా ఆసక్తిగా చూడటం జరిగింది. ఎలాగుందనంటే ఇవన్నీ ఇవాళ టికెట్ ఛార్జీలు పెంచలేదనేది ఒకటే పరిగణలోకి తీసుకుంటున్నాం. కానీ ఛార్జీలు పెంపు అనేటటువంటిది అప్పటి అవసరాల మేరకు బడ్జెట్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఎప్పుడైనా పెంచుకోవచ్చు, పాలక వర్గాలుగా ప్రభుత్వాలు ఎప్పుడైనా పెంచుతాయి. కానీ కొత్త కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది బడ్జెట్లో ఎలకేషన్ ఉంటే తప్పితే, ప్రత్యేకించి రైల్వేకి సంబంధించి ఎలకేషన్ ఉంటే తప్పితే కానీ కొత్త కార్యక్రమాలు చేపట్టడం అనేటటువంటిది ఎప్పుడో కానీ జరిగే పని కాదు. ఇప్పుడే మీరు మీ సంభాషణలో తెలిసింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నడికుడి లైన్ తప్పితే, మనకు హైదరాబాద్ గుంటూరు మధ్యలో ఉన్న బీబీ నగర్ లైన్ తప్పితే మనం ఏమి చేసుకోలేకపోయామనేది. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంలో 2 ప్రాజెక్టులు మేము పుట్టక ముందు నుంచి కూడా వింటున్నాం. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం, 2 కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్. ఇటువంటి వాటి మీద స్పష్టత లేకుండా ఇవాళ బడ్జెట్ పెట్టి ఇవాళ అందరూ కూడా విద్యావంతులు, మేధావులు, యువత ఎన్నికల్లో మోడీ గారి ప్రసంగానికి ఇవాళ చేసే కార్యక్రమాలకి వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడాను. అంటే ఇదే పద్ధతిలో భవిష్యత్తు కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి అనుమానించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. రెండో విషయం ఇవాళ బీజేపీని ఒకదాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు మద్దతు తెలియచేయటం లేదు. మీరు అందులో భాగస్వామిగా ఉన్నారు. మీరు భాగస్వామిలో ఇవాళ రైల్వే బడ్జెట్ అనేది కేబినెట్ ఆమోదంతో వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం నుంచి కూడా మంత్రివర్గంలో ఉన్నారు. మీరు మంత్రివర్గంలో ఏం మాట్లాడారు, ఏం డిమాండ్ చేశారు, డిమాండ్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటనేది మీరు చెప్పకుండా మీరు క్యాబినెట్లో ఆమోదం తెలిపి బయటేమో ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తాను, ఒత్తిడి తీసుకొస్తాను, ఢిల్లీ వెళతాను అనటం అనేటటువంటిది 2 ప్రభుత్వాలు కూడా ప్రజానీకానికి ఏం సందేశం, నేనేం విమర్శ చేయటం లేదు, ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని బాలరాజు గారు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు జోను రాకపోవడం అనేటటువంటిది మాత్రం చాలా బాధాకరం. రెండవది, బహుశా ఈ దేశంలో ఒక గిరిజన ప్రాంతానికి ఉన్నటువంటి రైలు అరకు కిరండల్ రైలు. దాని చాలా సందర్భాల్లో అనేక మంది చెప్తా ఉన్నారు, అద్దాల రైలు వేస్తామని, టూరిజం రైలు వేస్తామని, ఉన్న రైలుకి 2 బోగీలు తగిలిస్తామని. కానీ టూరిజంగా, పర్యాటకంగా అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ దానికి కావలసినటువంటి సౌకర్యాలు కలగజేయడానికి, సదుపాయాలు కలగజేయడానికి ప్రభుత్వాలు వెనకాడుకు వెడుస్తున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాలరాజు గారు ఉదాహరణ. బాలరాజు గారు మీరు చాలా వివరంగా చెప్పినారు. ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుదాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఒక్కటి అంటే స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏమొచ్చినాయి అని అట్లా పెడితే, మొత్తంగా రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సురేష్ ప్రభు ఒక స్టేట్మెంట్ చేసినారు రైల్వే బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతాను. ఏమన్నారంటే రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కునేట్టు చూడడమే ప్రాధాన్యత అన్నారు. ఏమిటంటే ఏం చేస్తారు దానికి? నేను ఇంకోటి కూడా చూసినాను. ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ అడిగినారు. ఆయన ఏమంటున్నారంటే మీరు రైల్వేస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఎంపీ ల్యాడ్స్ ఇమ్మన్నారు. అట్లా ఇంకొన్ని స్పెసిఫిక్స్ దగ్గరికి పోయినప్పుడు నిర్భయ చట్టం కింద వచ్చే నిధుల్ని మేము వీటికి వాడుకుంటాం అన్నారు. శుభ్రతకు సంబంధించి అవుట్సోర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి. ఏమిటి రైల్వేని పరిపుష్టం చేయడానికి ఏమన్నా కనిపించిందా ఇందులో? ఇప్పుడు డెఫినెట్గా మీరు ఈ టోటల్ బడ్జెట్ని చూస్తే బాలరాజు గారు చాలా నిరాశాజనకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ
దాంట్లో ఏ అంశాలు స్పృశించబడలేదో వారు చెప్తే బాగుండేది. అంటే ఒకటి ఇప్పుడు ఏమవుతుందంటే ఛార్జీలు పెంచలేదు అనేది ఫైన్, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అయితే ఎప్పుడైనా రైల్వే బడ్జెట్ వస్తుందంటే ఛార్జీలు పెరుగుతాయా, జనరల్ బడ్జెట్ వస్తుందంటే పన్నులు పెరుగుతాయా అని చూస్తారు జనం. ఛార్జీలు పెంచకపోవడం సంతోషకరం, కానీ వారు అంటున్నారు మధ్యలో కూడా పెంచుకోవచ్చు ఛార్జీలు. ఛార్జీలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచాల్సి వస్తే పెంచాలి, లేకపోతే మీరన్నా ఇప్పుడు మీరు పెద్దగా చాంతాడంత ఏకూరు పెట్టిన అనేక సౌకర్యాలు కావాలంటే రైల్వేలకు ఆదాయాలు లేకపోతే మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14.2% ప్యాసింజర్ ఫేర్స్ పెంచినప్పుడు గగ్గోలు పెట్టినారు. అంతకుముందు 900 కోట్ల రూపాయలు పర్ మంత్ ఇస్ ద లాస్ ఫర్ ది రైల్వేస్. 14.2% పెంచిన తర్వాత కూడా మనకు ఇంకా 450 కోట్ల లాస్ నడుస్తూ ఉంది ఇప్పటికి. ఈ సంవత్సరం 26,000 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. ఎక్కడి నుంచి రైల్వేస్ సొంతంగా పరిపుష్టమవుతాయి? జగన్నాథ్ గారు ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పారు. రైల్వేలు కొన్ని మిగతా విభాగాలు వాటికి అవే సంపాదించుకోవాలి, వాటికి అవే సెల్ఫ్ ఫైనాన్సింగ్ లాగా. కొత్తగా మీరు ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు. అయినా కానీ మనం మూస పద్ధతిలో విమర్శలు చేసుకుంటూ పోతే దానికి అర్థం ఉండదు. రెండవది, కొత్తగా రైళ్లు వేయను అని చెప్పలేదు. మూస కాకుండా ఇది ఎంత భిన్నంగా ఉందండి? ఎస్, భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఇవాళ స్కేల్, స్పీడ్, సర్వీస్ అండ్ సేఫ్టీ, 4S, స్కేల్, స్పీడ్, సర్వీస్ అండ్ సేఫ్టీ. ఎక్కడెక్కడైతే రద్దీ కారిడార్లు ఉన్నాయో అక్కడ ఎక్స్పాన్షన్కి పోయే విధంగా బడ్జెట్స్ గురించి మాట్లాడారు, డీకంజెషన్ చేసే విధంగా మాట్లాడారు. అక్కడ కొత్త రైళ్లు ఎక్కడ కూడా పూర్తిగా నో అనలేదు. ఈ బడ్జెట్ సెషన్ నా దగ్గర 100 కొలది ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సెషన్లోనే ఫీజిబిలిటీ అండ్ ఎకనామిక్ వైబిలిటీని అనుసరించి నేను వాటి ప్రతిపాదనలు పంపిస్తానని చెప్పారు. అసలే కేటాయింపులు చేయలేదని చెప్తారు. మీరు ఒక లిస్ట్ ఉంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రానికి న్యూ లైన్ అండ్ డబ్లింగ్ అండ్ గేజ్ కన్వర్షన్స్లో 14-15లో 258 కోట్లు ఇస్తే ఈసారి 117% ఇంక్రీజ్ చేసి 561 crores ఇచ్చారు. 3 కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు. మన ప్రాంతానికి సంబంధించినటువంటి స్టేషన్ గణపూరు, పాలకుర్తి, సూర్యాపేట లైన్కు సర్వే ఆమోదం తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్కు డబ్లింగ్ కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించారు. జగన్నాథ్ గారు హ్యాపీ ఫీల్ అవ్వరు, ఎందుకంటే వారు ఇంతకుముందు ఆ ప్రాంతంలో ఎంపీ. కాబట్టి నేనేమంటున్నా అంటే అదొకటి. ప్లస్ సేఫ్టీ, ఇవాళ జరుగుతున్న దొంగతనాలు కానివ్వండి, కోచ్లలో అగ్ని ప్రమాదాలు కానివ్వండి, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, వీటన్నింటిని అనుసరించి రైల్వే స్టేషన్స్లో, కోచెస్లో ఎంపిక చేసిన దగ్గర సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తా అని చెప్పారు. నిర్భయ సెక్యూరిటీ ఫోర్స్ పెడతా అని చెప్పారు. ఇది కొత్త పరిణామం. నిర్భయ నిధులు కూడా దీనికి వాడుకుంటా ఉన్నారు, ఆర్థిక శాఖ అనుమతి కోరుతామని చెప్పారు. ఎందుకంటే 94% ఆపరేటివ్ రేషియో ఉన్నటువంటి రైల్వేని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 91.8 నుంచి ఇప్పుడు 88.5% ఆపరేటింగ్ రేషియో టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఈసారి బడ్జెట్ ప్రయాణికుల భద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టినారు. ప్రయాణికుల భద్రత, తర్వాత ఆధునిక సౌకర్యాలు, క్యాటరింగ్. ఇవాళ మీరు రైల్వే స్టేషన్స్కి పోతే కనీసం నిల్చునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లీన్లీనెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు మీరు సికింద్రాబాద్ రైల్వేలే కాకుండా మీరు మొత్తంగా కూడా స్వచ్ఛ భారత్ అనే ఒక తీసుకున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్వే. మీరు వరంగల్ పోవాలని మనం పొద్దున పోతే సికింద్రాబాద్ స్టేషన్ ఏ పరిస్థితుందో మనకు తెలుసు. కాబట్టి 5 minutesలో మన అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్కి టికెట్ వచ్చే విధంగా ఈ టికెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఫుడ్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ క్యాటరింగ్ సౌకర్యంతో మీకు అనుకూలమైన ఫుడ్ తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా రైల్వే ఇప్పుడు ఏంటంటే స్పీడ్ దగ్గర నుంచి మొదలు పెడితే, డీకంజెషన్ నుంచి మొదలు పెడితే, ఓకే, డబ్లింగ్ నుంచి మొదలు పెడితే, గేజ్ కన్వర్షన్ నుంచి మొదలు పెడితే, కొత్త కోచెస్ కోసం కొత్త కోచెస్కి 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 17,000 న్యూ బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇప్పుడు ఫ్రైట్ కారిడార్స్ మేము అనుకుంటున్నాం. ఫ్రైట్ వచ్చినటువంటి ఫ్రైట్ ఏదైతే సరుకు రవాణా ఆదాయం ఉందో దాని ద్వారా 25,000 క్రాస్ సబ్సిడీ పెట్టి, కోట్ల క్రాస్ పెట్టి మనం ప్రయాణికులను పోషిస్తూ ఉన్నాం, ప్రయాణికులు రైలు నడిపిస్తూ ఉన్నాం. వాటికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. రైల్వే యూనివర్సిటీ వారు చెప్పారు, రైల్వే యూనివర్సిటీ 4 రీసెర్చ్ సెంటర్లు పెడతామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఏ అంశం కూడా స్పృశించకుండా పోలేదు. కాకపోతే పోయిన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వాల్లాగా ఆడంబరమైన ప్రకటనలు, సత్యదూరమైనటువంటి ఆచరణాత్మక దూరమైనటువంటి ప్రకటనలు ఎక్కడ చేయలేదు. మనం కొవ్వూరు భద్రాచలం గురించి వారు చెప్పారు కదా, కాకినాడ పిఠాపురం గురించి చెప్తాను. 100 కోట్ల కేటాయింపు, 1 కోట వాస్తవ కేటాయింపు వారే చెప్పారు జగన్నాథం గారు. వారు కేటాయించినటువంటి ఆ గద్వాల మాచర్లన దాని గురించి లక్షలలో కేటాయింపులు ఉండేదని చెప్పేసి. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ప్రజలకు అప్పటి వరకు ఆ బడ్జెట్లో మంత్రి గారు బ్రహ్మాండమైన బడ్జెట్ ఇచ్చారని చెప్పుకోవడం కోసము కేటాయింపులు రైలు ప్రకటించి ఒకటే చెప్తాను చివరిగా, పోయిన 20 సంవత్సరాల్లో మన దేశంలో ప్రతి బడ్జెట్ను అనుసరించి 2,200 కొత్త రైళ్లు ప్రవేశపెడితే వాస్తవానికి పట్టాలెక్కినాయి 1,360 మాత్రమే. దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? బాలరాజు గారు ఇవాళ ఏదో కొత్తగా ఏదో నూతన పార్టీలోంచి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పోయిన 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం 34 మంది ఎంపీలను ఇస్తే ఈ రాష్ట్రానికి ఏం చేసింది? కనీసం కాజిపేట నా చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాను. ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ లేదు, కాచిగూడలో బెడ్ రోల్స్ ఫ్యాక్టరీ లేదు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వ్యవస్థని మంచిగా చేసే కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ దెర్ ఈజ్
ఎండోమెంట్ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ ఇప్పుడు allocate చేశాం. జగన్ గారు రైల్వేసే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సమర్థంగా పనిచేయాలంటే సిబ్బంది సమర్థత కూడా చాలా అవసరం. వారి సౌకర్యాలు ఏమిటి, ఏం జరుగుతుంది, రైల్వే బడ్జెట్లో ఏమైనా దాని గురించి ఏమైనా మాట్లాడినారా? తర్వాత రాష్ట్రాల ఇది తీసుకుంటాం, సహకారం తీసుకుంటాం అంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తూ ఉంటున్నారు. వాటి గురించి కూడా మాట్లాడుకునే ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యదర్శి ఉన్నారు మనతో, వారితో మాట్లాడదాం. యుగంధర్ గారు చెప్పండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా రైల్వేస్లో ఒక 3 కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఆఫీసర్స్ వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. తర్వాత సంఖ్య తగ్గిపోతున్నది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి, నిర్వహణ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఉద్యోగులకు, సిబ్బందికి, కార్మికులకి ఇవన్నీ న్యాయం చేసింది అనిపిస్తుందా? న్యాయమా అన్యాయం అనే విషయానికి వెళ్ళేటప్పుడు తను చాలా వరకు తర్వాత రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఏ లైన్స్ వేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే దిలీప్ గారు చెప్పిన విధంగా న్యూ ట్రైన్స్ లేవు కాబట్టి న్యూ అసెట్స్, న్యూ ట్రైన్ వచ్చినప్పుడు ఒక ట్రైన్కి ఎంతమంది సిబ్బంది అవసరం, ట్రైన్ రన్ చేయాలంటే ఎంతమంది సిబ్బంది అవసరం, దానికి అనుగుణంగా ఇంతవరకు ఏమైనా సిబ్బందిని ఇంక్రీజ్ చేశారా అనేది లేదు. సో సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్నర్ దీంట్లో ప్రభుత్వాలు తన విధానాలు నడుపుకోవాలి, మనకు ఆ బళ్ళు రన్ చేయాలి, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అని కొన్ని యాక్టివిటీస్ని ప్రైవేట్ పరంకి ఒప్పజెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ యాజ్ ఎ ట్రేడ్ యూనిస్ట్గా నేను చెప్పవలసింది ఏంటంటే మేము డెవలప్మెంటల్ ప్రోగ్రామ్కి అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫుడ్ బ్రెడ్ ఎర్న్ చేస్తున్నటువంటి సంస్థ నా మాతృ సంస్థ అయినటువంటి రైల్వేస్లో పనిచేస్తున్న ఒక కార్మికుడిగా నేను చెప్పవలసింది ఏంటంటే ఈరోజు అట్టడుగు స్థాయిలో సామాన్య మానవుడు, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఒక 10th కానీ, ఒక ఇంటర్మీడియట్ కానీ, ఒక డిగ్రీ కానీ చదువుకున్న వ్యక్తులకి జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ఈ సంస్థని మనం నిర్వీర్యం చేస్తున్నాం. ఒక వ్యక్తికి కానీ దీంట్లో జాబ్ వస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ సుభిక్షంగా హాయిగా ఉండడానికి అవకాశం ఏంటి? బడ్జెట్ లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది? లేదండి. ఎట్లా అంటే సుమారు 2 నుంచి 2.5 లక్షలు ఎంప్లాయీస్ వేకెన్సీస్ ఉన్నాయి, పోస్ట్ అవి ఫిల్అప్ చేయమన్నారు. సేఫ్టీ రావాలి అని అంటే ట్రాక్ మ్యాన్ ఆ ట్రాక్ అంబట వెళ్ళి చూడవలసిన పరిస్థితి ఉంది. దాన్ని ప్రైవేట్ పరంగా ఇస్తే వాళ్ళు సరిగ్గా కానీ చేయకపోతే ఎన్నో ప్రమాదాలు అవటానికి అవకాశం ఉంది. ఏ డ్రైవర్, గార్డ్, ఈ టెక్నికల్ పోస్ట్ వీటిని ప్రైవేట్ పరంగా ఇవ్వడానికి అవకాశం లేదు. అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? అవుట్ సోర్స్ చేయాలనే ప్రయత్నం చేస్తుందా? డ్రైవర్లను కానీ, గార్డులను కానీ, లైన్మెన్లను ట్రాక్ చేసేవాళ్ళని విదేశీ సంస్థలకి ఎప్పుడైతే మనం పెట్టుబడులు పెడితే ఆ ప్రమాదం ఉంటుందేమో అన్న భయం అందరిలోనూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళ లాభాలు వస్తేనే చూస్తారు. ఈరోజు అన్నిటికీ కనెక్టివిటీ ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఇవ్వాలి. ఎక్కడైతే డెవలప్మెంట్ నోచుకోలేదో వాటన్నిటికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి అని అంటే ఇచ్చినప్పుడు దానికి లాభాలు రాకపోతే వాళ్ళు చేస్తారా? ప్రైవేట్ పరం లాభం వస్తేనే చేస్తారు. అయితే ఇక్కడ లాభం ఒకటే దృష్టిలో పెట్టుకుంటాం. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే 2వ స్థానంలో ఉంది ఎర్నింగ్స్, బట్ మనకి వచ్చినటువంటి శాంక్షన్స్ ఎంత అరకొరగా ఉన్నాయి. ఎన్నో లైన్స్ ఈరోజు ప్రతిపాదనలోకి వచ్చాయి, సర్వేలు జరుగుతున్నాయి. దానికి లక్షల్లోని, కోట్లలోని 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇస్తే అక్కడ పని జరిగే పరిస్థితి లేదు. అది సపోజ్ ఈ సంవత్సరానికి ఇంత చేస్తే అట్లీస్ట్ ఇప్పుడు పెట్టినటువంటి ఎస్టిమేట్కి రీచ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1992 నుంచి ఉన్నటువంటి కరీంనగర్ లైన్ ఇప్పటి వరకు కార్యాచరణలో పెద్దపల్లి లైన్ చెప్పండి. మన సోదరులు యుగంధర్ గారు చక్కగా పాయింట్స్ రేజ్ చేశారు. ఒకసారి మార్నింగ్ నేను సంపూర్ణంగా పాట విన్నాను సార్. దాంట్లో బాగా థ్రస్ట్ చేస్తూ వీటన్నిటి మీద లేదా పాసింగ్ రిమార్క్గా చేశారే తప్ప
కొన్నింటి వాళ్ళు చేసేసారంటే ఒకటి స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్. ఇంతకుముందే అన్నాను Control- రైల్వేల అభివృద్ధికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామంటున్నారు. ఏంటది ఎట్లా? అంటే గతంలో ఏం చేశారంటే ఇంతకుముందు ఏముండేదంటే ఆర్యూబీసీ సాధారణంగా ల్యాండ్ని అక్వైర్ చేసేసి గవర్నమెంట్కి ఇస్తే లైన్ వేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే 50% 75% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమంటున్నారు రైల్వే కొత్త లైన్. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అసలు స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్స్ లేక జీతాలు ఇవ్వలేము మర్రో అనుకుంటుంటారంటే ఇవన్నీ ఇవ్వడానికి ఎట్టవుతుంది. రెండవది పార్ట్నర్షిప్ విత్ పిఎస్యూసీ అన్నాడు. అవును. తర్వాత మల్టీ సెక్టరల్ ఆర్గనైజేషన్స్ని మేము ఇన్వాల్వ్ చేస్తాం, కార్పొరేట్ వ్యవస్థ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నాడు. అండ్ ఆల్సో స్పెసిఫిక్ చేస్తూ ప్రైవేట్ సెక్టర్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తామని అన్నారు. టోటల్గా ఆయన మాట్లాడుతూ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8.5 lakh crores ఆఫ్ రూపీస్ ఓకే ఈ సంవత్సరానికి అన్నాడు. అయితే ఇవన్నీ చూస్తుంటే స్లోగా 5 years. రైల్వే వాళ్ళ అది 5 years కా 1 year కా? 5 years. 5 years. 5 years కి. Five years. 5 years. ఓకే ఏమి అయితే ఒకసారి బడ్జెట్ చూస్తూ ఆయన 4 goals ఉన్నాయి, 8 ట్రస్ట్ ఏరియాస్ ఉన్నాయని చెప్పాడు. దాంట్లో ఇవన్నీ సెక్రటరీ చెప్పారు. చెప్తూ ఇది చూస్తే ఒక్కోసారి చూస్తే స్లోగా ఒక పక్క కాదంటేనే ఇట్ లుక్స్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ దిశగా పోతుందా అనేది మాత్రం అనుమానం రాక తప్పదు. యుగేందర్ గారు అన్నట్టు ఒకసారి స్టాఫ్ రిక్రూట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు నిజంగా కూడా ఒక గార్డ్కి కానీ ఒక డ్రైవర్కి కానీ 6 to 8 hours తర్వాత వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అక్కడి నుంచి వేరే వాళ్ళు టేక్ అవుట్ చేస్తారు. ఆ ఫెసిలిటీస్ వాడు కంటిన్యూ డ్రైవ్ చేస్తూనే ఉండాలి. దీని ఏం చేస్తే ఎఫిషియన్సీతో పాటు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం. చిన్న రెప్పపాటు ప్రమాదాలని నివారించడానికి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఇట్లాంటి సౌకర్యాలు అవసరం అవుతాయి. దాదాపు 2.5 లక్షలు 3 లక్షల మంది ఎంప్లాయీస్ ని త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్ మన సౌత్ సెంట్రల్ రైల్వేకి 20,000 పీపుల్ ఇప్పుడు ఓకే ఇంత సెక్టర్ ఇప్పుడు ఉన్నప్పుడు చాలా పెద్ద సంఖ్య. దీన్ని రిక్రూట్ చేయట్లేదు అంటే ఫైన్. మరి వీళ్ళు ప్రైవేట్ సెక్టర్కి ఇద్దామని ఒక ఆలోచన ఉన్నట్టు ఫైన్. కనిపిస్తుంది. దిలీప్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇది డెఫినెట్ గా నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఇద్దరితో కూడా మాట్లాడేసి స్పెసిఫిక్ అడిగారు చెప్పండి. స్టేట్ పార్టిసిపేషన్ అంటే ఇప్పుడు అన్నింటినీ కొన్నింటిని ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ మాచెల్లుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 50% అని చెప్పి రాసి పంపించాము. రోషయ్య రాసి పంపించారు, కిరణ్ కుమార్ రాసి, మొన్న కూడా కేసీఆర్ కూడా ఇప్పుడు వీ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ హియర్ ఇన్ ది బడ్జెట్. ఓకే. సో ఇటువంటివి స్టేట్కి ఫైనాన్షియల్ క్రంచ్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు అదిగాక ఒక రైల్వే ప్రాజెక్ట్ అంటేనంటే 1,000 కోట్లు, 3,000, 4,000, 2,000 కోట్లు కనీసం మినిమం 1,000-1,000 ఓకే. దాంట్లో స్టేట్ బడ్జెట్లోంచి 500-1,000 కోట్ల రూపాయలు పెట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. కాబట్టి రైల్వే ప్రాజెక్ట్స్ ఈ అనుకున్న టైంకి కావు, ఎస్కలేషన్ అవుతుంది. ఒకసారి ఒక ఎంపీ గారు మహారాష్ట్ర మాట్లాడుతూ నేను చిన్నపిల్లగా పెళ్లి కాకుండా ఎంపీ అయ్యాను, శివసేన అమ్మాయి మాట్లాడుతూ నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు అయ్యారు, నేను ప్రపోజల్ లైన్కి మోక్షం లేదు, బహుశా నేను నా పిల్లలకు పిల్లలేదా కూడా ఈ లైన్ రాదేమో కామెంట్. ఓకే ఓకే. ఒకసారి మనం దిలీప్ కుమార్ గారు మళ్ళీ దిలీప్ కుమార్ గారు చెప్పండి. ఇంతకుముందు జగన్ గారు చెప్పిన పాయింట్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ వైపు పోతున్నాయా ఇవంతా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి తర్వాత స్టేట్స్ పార్టిసిపేషన్ గురించి కూడా మాట్లాడారు. పార్టీ అండి, పార్టీ కాదండి, గవర్నమెంట్ పాలసీస్ మీద లేటెస్ట్ గవర్నమెంట్ 8-9 months బ్యాక్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేటైజేషన్కి ఎఫ్డిఐలకి వెల్కమ్ చెప్పాలనేది గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. రైల్వేస్, రక్షణ రంగం, అన్ని ఇన్సూరెన్స్ 3 రంగాల్లో కూడా ఎఫ్డిఐస్ ఇన్వైట్ చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అందులో భాగమే. ఓకే. అంటే ఇదివరకు మనం బ్రిటిష్ వాళ్ళని అనుకున్నాం, వాళ్ళు ఏదో మన దేశ సంపదనంతా దోచుకొని వెళ్తున్నారని అనుకుంటే ఈ రోజున మీరు మీ కావాల్సిన వస్తువులన్నీ మా దేశంలో తయారు చేసుకోండి, మీ దేశంలో వినియోగించుకోండి, ప్రపంచానికి అంతటిగా అమ్ముకోండి అని చెప్పేటువంటి విధానానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న గవర్నమెంట్ విధానాల్లో గతంలో వాజ్పేయి గవర్నమెంట్కి ఇప్పుడున్న విధానాలకి చాలా తేడాలు ఉన్నాయి. అట్లనే ప్రైవేటైజ్ అవుతుందా అని అంటే ఢిల్లీ ఎన్నికల అనంతరం కొంత పునరాలోచనలో పడింది. అందుకే ఈ బడ్జెట్ స్వరూపం మారింది. ఓకే. గత 8 నెలల క్రితం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దూకుడికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. ఈ రోజు దూకుడు తగ్గింది, ఆచితూచి నిర్ణయిస్తున్నారు. రైట్. ప్రతి దాన్ని కూడా ఇప్పుడు సంక్షేమం వైపు చాలా ఎక్కువ పదును పెట్టారు, ఎక్కువ నిధులను కేటాయించారు. బయో టాయిలెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్లు కావచ్చు, వీటన్నిటినీ ఎందుకు పెంచారు అని అంటే మనం సంక్షేమాన్ని వదిలి సారీ చేస్తే బోర్లు పడతాము అనేటువంటి ఒక గ్రహింపు ఢిల్లీ ఎన్నికల ద్వారా వచ్చింది.
అంటే దిలీప్ అలానే గారు, అలానే ఈ escalators ఇవన్నీ సార్, గతం నుంచి డీజిల్ ఉన్నాయండి. మీరు డీజిల్ ధరలు, పెట్రోల్ లాస్ట్ టైం ధరలు రిఫరెన్స్ చేసి వరల్డ్ last లెవెల్లో time చెప్పారు ఇంటర్నేషనల్ కదా, మార్కెట్లో సార్ యుగంధర్ గారు one second. ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతంగా తగ్గాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది అడ్వాంటేజ్. రైల్వేలకు 20% ఎక్స్పెండిచరు డీజిల్ ద్వారా ఇంధనానికి 20% ఇచ్చేస్తున్నారు. అది ఒక ఇది Advantage అడ్వాంటేజ్. అలానే 6% ఆఫ్ ది పబ్లిక్ ఇన్కమ్ పెరిగింది ఫేర్స్ పెరిగిన తర్వాత, కానీ 6% ఆఫ్ ది పబ్లిక్ తగ్గారు రైల్వేకి. రైట్. దీనికి కారణం ఏంటంటే సార్, జస్ట్ ఒక చిన్న ఇది, మన హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ కేంద్రంగా చాలామంది ఇదివరకు రైళ్ళల్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రైళ్లలో వెళ్ళట్లా. సింగిల్కి వెళ్తేనే రైల్లో వెళ్తున్నారు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్లో వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సు వదిలిపెట్టి ప్రైవేట్ ఎందుకు వెళ్తున్నారు, రైలు వదిలిపెట్టి కారు వేసుకుని ఎందుకు వెళ్తున్నారు అంటే, ఈరోజు కోస్తా రాయలసీమల్లో ఉండే ఫ్యామిలీగా వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా కారు వేసుకొని వెళ్తున్నారు. నేను ఇందాక చెప్పాను చూడండి, దట్ మే బి ఫర్ అదర్ రీజన్స్. కార్ వెంట ఉంటే అక్కడ తిరగడానికి కూడా లోకల్ గా ఉపయోగపడతాయి అనే దీంతో కూడా వెళ్ళొచ్చు కాదు, కారు చౌకయింది. ఓకే. ఎందుకు అయ్యింది అని అంటే, రైలు కంటే కారు చౌకైందండి. అయింది. ఓకే. ఏది ఫ్యామిలీగా వెళ్తే. రైట్. అలానే మనం మన కారు చేతిలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎన్ని గంటలకు చేరుతామో తెలుసు. రోడ్లు బ్రహ్మాండంగా చేశారు, 6 లేన్ రోడ్లు అవుతున్నాయి, 8 లేన్ రోడ్లు అవుతున్నాయి. కానీ సమయపాలన విషయంలో రైల్వేల సామర్థ్యం బాగా పెరిగిందంటారు కదా ఈ మధ్య. అస్సలు పెరగలేదు సార్. అసలు అంటే ఇంతకుముందు అసలు రైలు ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు, ఇప్పుడు సరిగ్గా సమయానికి అది వస్తున్నాయి. డీజిల్ ఇంజన్లు లేకపోతే బొగ్గు ఇంజన్లు ఉన్నటువంటి రోజుల్లో ఓకే. మనకి రైలు, నేను ఇందాక రైళ్లు పెంచకూడదు అని ఎందుకన్నానంటే, రైలు లేని ఊళ్ళేమో అసలు రైలు ముఖమే తెలియదు. రైట్. మద్రాసు నుంచి విజయవాడ నుంచి వచ్చేటువంటి వాడికి నిత్యం సెకండ్కి ఒక రైలు, ఓకే, ఒకటి పోయిందంటే ఇంకోటి, ఢిల్లీ పోయి వస్తుంది, హైదరాబాద్ పోయి వస్తుంది, బాంబే పోయి వస్తుంది, షిరిడి పోయి వస్తుంది, ప్రతిదీ వస్తుంది. దాంతో అసలు సిబ్బందికి కూడా ఎంత ఇబ్బంది ఏంటంటే, ఓకే, అసలు గ్యాంగ్ మ్యాన్లు నిమిషానికి ఒక రైలు పోతా ఉంటే ట్రాక్ని ఎక్కడ రిపేర్ చేస్తారు, ట్రాక్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, ట్రాక్ పటిష్టంగా ఎలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు గత 3 సంవత్సరాల్లో 3 లక్షల మంది ఎంప్లాయీస్ తగ్గారు. That's why we need more number of lines. More number of lines. 3 లక్షల మంది ఎంప్లాయీస్ తగ్గారు సార్. 16 లక్షలు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు 13 లక్షలు. ఓకే, ఒకసారి మనం బాలరాజు గారితో మాట్లాడి, నేను శ్రీధర్ రెడ్డి గారి బాలరాజు గారు చెప్పండి, రాష్ట్రాలతో కలిసి అభివృద్ధి చేస్తాం మేము రైల్వేస్ అని చెప్తున్నారు రైల్వే మంత్రి. రాష్ట్రాల పరిస్థితి, ఆర్థికంగా రాష్ట్రాలు చేయాల్సిన కార్యక్రమాలకి ఎంతవరకు అటెండ్ అవుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఓకే, మంచిదే, కలిసి చేసినా అంటే ఇండివిజువల్గా చేసినా కలిసి చేసినా కూడా మన అవసరాలు తీరడం అనేది మన ప్రధానమైన లక్ష్యం. 359 ప్రాజెక్టులు సర్వే చేసి పెండింగ్లో ఉన్నాయని చెప్పి మన లెక్కలు చెప్తున్నాయి రైల్వేకి సంబంధించిన. ఓకే. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ఏదైతే సౌకర్యవంతంగా ఉండాలని లక్ష్యం కానీ ఉద్దేశం కానీ ప్రైవేటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే కొత్త లైన్లు వేయటం కానీ, బహుశా భారతదేశంలో ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ రైల్వే సంస్థ అనుకుంటాను నాకు తెలిసి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినంత వరకు. ఇటువంటి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి, ప్రైవేట్ వ్యక్తులకు చేసి, ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజలకి నిలదీసే హక్కు కానీ అడిగే హక్కు కానీ లేకుండా భవిష్యత్తులో జరిగితే ఈ రకంగా కూడా మనం చర్చించుకోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు లేవు ఇవాళ. మీరు విమాన ఛార్జీలు చూడండి, విమాన ఛార్జీలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా అది ఏ మోస్తరులో పెరుగుతున్నాయి అనేది దాని మీద ఎవరికి కూడా కంట్రోల్ లేదు, ఆ ప్రైస్ కంట్రోల్ లేదు, మనం అడగడానికి అవకాశం లేదు. రేపు పొద్దున్న రైల్వేల్లో కూడా అటువంటి పరిస్థితులు వస్తే సామాన్యుడి తాలూకా పరిస్థితులు ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. 359 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మీద కనీసం పరిశీలన చేస్తున్నాము, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవసరం. కొత్త ప్రాజెక్టులు సర్వే చేయడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా దిలీప్ గారు చెప్పినట్లుగా రైలు కూత కానీ, రైలు రూపం కానీ చూడనటువంటి అనేకమైన గ్రామాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఉన్న వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని వాటిని సమయాభావం పాటించి భద్రత కలగజేసి సౌకర్యాలు కలగజేయడానికి ఇవాళ మీరు 4 యూనివర్సిటీలు పెడుతున్నాం అంటున్నారు. ఈ 4 యూనివర్సిటీలు ఏ ప్రాంతాల్లో పెడుతున్నారు? మీరు పెడతామన్నారు కాబట్టి వస్తుందని చెప్పి మనం చెట్టు కింద నకలా కాసు కూర్చుంటే ఏ ప్రాంతాల్లో మీరు అన్నారు, మీరు రాజకీయంగా వాటికి సరైనటువంటి అంటే చిత్తశుద్ధి లేకపోవడము, డిమాండ్ లేకపోవడం అని. మన ప్రాంతాల్లో ఉన్న వాటిని ఇవాళ వైజాగ్ డివిజన్లో ఆదాయం వస్తుంది, ఒరిస్సాకి మాకు జోనల్ ఉంటుంది.
మరి ఆ వచ్చినటువంటి ఆదాయం అయితే దిస్ హాస్ బీన్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఏ లాంగ్ టైం అండి. వైజాగ్ డివిజన్ ఒరిస్సాలో ఉండడం అనేది. beginnings. యా బాలరాజ్ గారు, ఒకసారి నేను శ్రీధర్ దగ్గరికి వెళ్తాను. శ్రీధర్ గారు చెప్పండి, చాలా ఇప్పుడు అంతా డిస్కషన్ అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ కోటిపల్లి కానీ నరసాపురం కానీ కార్నర్స్ లో ఉన్నటువంటి గ్రామాలు. ఓకే ఓకే శ్రీధర్ చెప్పండి. ఇప్పుడు అందరు మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే స్లోలీ ద రైల్వేస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్ అనేది. రెండవది వారు చెప్పినట్టుగా ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కొంచెం బ్రేక్ వేసినట్టున్నాయి. రాంగ్ కాన్సెప్ట్. కొంత రైల్వే బడ్జెట్ను కొంత ఏమంటారు ప్రైవేటైజేషన్ రియలిస్టిక్ దీనికి తీసుకొచ్చినాయి అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నంత మాత్రాన ఏదో ప్రైవేటీకరణ దిశగా మనం వెళ్తున్నాం అని చెప్పేసి అపోహ కలిగించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎక్కడ కూడా రైల్వేస్ కానీ రైల్వే మంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా ఎఫ్డిఐస్ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా ఈ జాతికి హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే మన జాతి యొక్క ప్రయోజనాలకు భంగం కలగకుండా, మన సావరిన్ కెపాసిటీకి భంగం కలగకుండానే వాటిని పరిమితి లోబడి చేస్తామనే విషయం చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో ఎవరికి అవగాహన అక్కర్లేదు, ఎవరికి అపోహలు అక్కర్లేదు. ప్రజలు ఆ విషయంలో నిశ్చింతగా ఉన్నారు, నాయకులు ఫీల్ కానక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫెసిలిటీస్ విషయంలో కానీ వీటన్నింటి విషయంలో కానీ మన టెక్నాలజీ రాష్ట్రాల యొక్క పార్టిసిపేషన్ గురించి జగన్నాథ్ గారు చెప్పారు, వారు కూడా చెప్పారు. మీరు చూశారు, మేము నీతి ఆయోగ్ నుంచి మొదలుపెట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాల పార్టిసిపేషన్ పెరగాలి, రాష్ట్రాల అభిప్రాయాలకు వాల్యూ ఇవ్వాలనే విషయంలో నీతి ఆయోగ్ నుంచి మొదలుకొని ఇవాటి వరకు కూడా మీరు చూస్తే నిన్నటికి మొన్న పన్నుల వాటాలో రాష్ట్రాల యొక్క శాతం 32% నుంచి 42% పెంచాం. దాంట్లో గణనీయమైనటువంటి అభివృద్ధి, గణనీయమైనటువంటి పెరుగుదల ఆదాయంలో వచ్చింది. డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ న్యూ అవుట్లేస్. కాబట్టి దాంట్లో రైల్వే ఒకటైతే తప్పేమిటి? కాబట్టి మనం నెగటివ్గా ఆలోచించడం బంద్ చేసి ఈ యొక్క పూర్తి బడ్జెట్ మీరు చూస్తే, అందుకే నేను ఫస్ట్ చెప్పాను, స్కేల్, సర్వీస్, స్పీడ్ అండ్ సేఫ్టీ, ఈ 4 రైల్వేల ప్రధాన అంశాలు, వాటిని ఆదర్శంగా తీసుకొని బడ్జెట్ రూపొందించాం. ప్రజలు హర్షిస్తా ఉన్నారు. సార్ మన సమయం అయిపోయింది. అమర్ గారు చెప్పండి. ఒక్క సెకండ్ చెప్పండి. ఇప్పుడు అటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. నిశ్చింతగా ఉండొచ్చు. ప్రధానమంత్రి గారు కానీ అంటే రైల్వే మంత్రి గారికి ఎక్కడ ప్రకటన చేయలేదు అంటూనే వీరు అంటున్నారు. ఉంటే తప్పేంటి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? జగన్నాథ్ గారు ఫైనల్ గా మీరు ఏదో మాట చెప్తున్నారు, చెప్పండి. టైం అయిపోయింది మనకు, చెప్పండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ షేర్ గురించి మాట్లాడుతూ ఎక్కువ చేసామన్నారు. ఎక్కువ వెల్ఫేర్ మెజర్స్కి ఏం పెడతారు మీరు? డెవలప్మెంట్ అని పోయినప్పుడు ఇంక్రీజ్ అట్ బెయిన్ ఫర్ ది పార్టిసిపేషన్ వైఎస్ గారు ఉన్నప్పుడు అదే 50% షేర్తో మనకు ప్రాజెక్టులు ఇదవుతాయని మణుగూరు రామగుండం కానీ, నడికుడి బీబీనగర్, నడికుడి శ్రీకాళహస్తి లైన్ కానీ, కోవూరు భద్రాచలం లైన్ కానీ, ఇటువంటి లైన్ అన్నింటిని కూడా 2010 బడ్జెట్లో పెట్టి ఇచ్చారు, అప్రూవల్ అయినాయి. అవి ఈ రోజుకి జీరో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ యుగంధర్ గారు, జగన్నాథ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అట్లాగే మాజీ మంత్రి బాలరాజ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. విశాఖపట్నం నుంచి మనతో ఈ చర్చలో పాల్గొనేందుకు. రైల్వే బడ్జెట్ ఈరోజు సురేష్ ప్రభాకర్ ప్రభు రైల్వే మంత్రి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు లోక్సభలో. ఇది రాష్ట్రాలతో కలిసి మేము రైల్వేని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అట్లాగే కొత్త రైళ్ళేవి ప్రవేశపెట్టలేదు, ఛార్జీలు పెంచలేదు. రైల్వే బడ్జెట్ కొంత భిన్నంగా ఉన్నది, కొంత కొత్తగా ఉంది, గతంలో వచ్చిన రైల్వే బడ్జెట్ లాగా లేదు అని చెప్తున్నారు. అయితే చూడాలి ముందు దీని సామర్థ్యం ఎట్లా ఉంటుంది. సిబ్బంది కొరత ఒకటి బాగా అందరినీ వేధిస్తూ ఉన్న సమస్య. రెండవది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దగ్గరికి వచ్చేసరికి ఇది ప్రైవేటైజేషన్ వైపు పోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇట్లాంటి అన్నింటినీ తట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లా తీసుకుపోతుందో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ అవుట్.